ఓం శ్రీమాతే నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం 3వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమోం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అనగా ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు ఈ విధంగా పలుకుచున్నాడు. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. దీనికి వివరణ ఏమిటంటే, బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యునిలోని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలనుకున్నాడు. ద్రౌపది తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి కొద్దిగా వైరం ఉండేదన్నమాట. ఆ వైరం కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగి ఒక పుత్రుని వరంగా పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపదతనుడైన ధృష్టద్యుమ్నుని యుద్ధ విద్య నేర్చుకోవడానికి తన వద్దకు చేరినప్పుడు విశాల హృదయం కలిగిన బ్రాహ్మణుడిగా తన యుద్ధ రహస్యాలన్నీ అతనికి తెలియజేయంలో సంకోచింపజేయలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. అనగా పాండవుల కోసం యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే వారి సేనా వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడై రాజధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతో అతడు ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదేవిధంగా తన ప్రీతమైన శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సామ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు. అంటే అర్జునుడు ప్రియ శిష్యుడు కదా ద్రోణాచార్యునికి, అతని పక్షాన పక్షపాతం వహించకుండా యుద్ధం సరిగా చేయమని చెప్పేసి దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెప్పుచున్నాడు. ఓం శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీమాతే నమః.